స్టార్ట్ చేసి అందరూ ఏవో గారు అందరూ కవర్ అయినట్టుగా మీడియట్స్ సార్ ఫోటో అంతా కవర్ అయిన ఫోటో 30 సెకండ్ వీడియో ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు 50 మందికి అలాగే మీడియా మిత్రులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మహాత్మా జ్యోతిరావు ఫులే 134వ వర్ధంతి సందర్భంగా ఈవేళ ఘనంగా దేశవ్యాప్తంగా అతని నివాళులు అర్పించుకోవడం జరుగుతోంది. ఆయన ఆశయ సాధన కోసం గౌరవ ప్రీతమ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ ఆయన ఆశయాల కోసం కొనసాగించే దిశగా మేమందరం ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఆయన ఆశయాలకు దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారి గతంలో 5 సంవత్సరాల పాలన మనం ప్రజలకి అందించాం. ఈవేళ దానికి విరుద్ధ చట్టబద్ధమైనటువంటి పాలనకి భిన్నంగా ఈరోజు అధికారికి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలకు వేధింపులు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల మీద దాడులు, మరి ఆనాడు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఏది కూడా ఆచరణ చేయకుండా కూటమి ఏవైతే 6 వరాలు ఇచ్చిందో ఆచరణలో ఎక్కడా అవి కనిపించట్లేదు. మరి దానికి బదులుగా కక్షాదింపులు, మరి దాడులు, మరి అనేక రకాలుగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతోంది. అయితే ఇవన్నీ రాజకీయాల్లో ఇటువంటి చర్యలు అనేవి ఎప్పుడు కూడా మంచిది కాదు. దాడి జరిగిందంటే దానికి ప్రతిదాడి ఉంటుంది. ఈవేళ వాళ్ళకి అవకాశం ఉందని ఇట్లా చేస్తే రేపు భవిష్యత్తులో మళ్ళీ తిరిగి అటువంటి చర్యలే చేయాలన్నది వాళ్ళు నెలకొల్పినట్టుగా వారు ఆచరణ చేసి మాకు చూపిస్తున్నారు. ఈ పద్ధతి ప్రజలు ఎవరూ హర్షించట్లేదు. ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక దాడులు, కుట్రలు, అన్యాయమైనటువంటి పద్ధతుల్లో మరి మీడియా పైన కూడా జరుగుతున్నాయి, సోషల్ మీడియా మీద జరుగుతున్నాయి. ఇవన్నీ ఇటువంటివి ఎప్పుడు కూడా సమర్థనీయం కాదు. ప్రజలెవరూ దీన్ని
హర్షించట్లేదు. మీకు అవకాశం వచ్చింది, మీరు మంచి పాలన అందించి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చి మీరు ఎన్నికల్లో గెలుచుకున్నారో హామీల అమలు దిశగా మీరు పనిచేయాలని మరి తెలుగుదేశం నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి, మరి ఆ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులందరికీ తెలియజేస్తున్నాం. జనసేన కానీ కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నిటికీ మరి ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో విద్య, వైద్యం, వ్యవసాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా చక్కగా 5 సంవత్సరాలు ప్రజలకు చేరువగా పాలన అందించారు. అవన్నీ కూడా ఈవేళ తుంగలు తొక్కడం జరుగుతోంది. మరి ఆయన ఏవైతే చేశాడో అవి మంచి అయినా కూడా దాన్ని తిరగదోడి మరి వీళ్ళ ఆలోచనలు ఈవేళ ప్రజల్లో పెడుతున్నారు. మంచిదే. మరి భవిష్యత్తులో మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఈవేళ ఒక ఎన్నికలతో సరిపోలేదు. ఒకనాడు మీరుంటే ఒకనాడు మేముంటాం. మరి కనుక దయచేసి ఇప్పటికైనా మీ ఆలోచనలు మారుకొని ఈ దాడులు, ప్రతిదాడులు తగ్గించి మీరు ఏ ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చారో అవి ఆచరణ దిశగా పనిచేయాలని గౌరవ కూటమి నాయకులందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈవేళ ఒక మహనీయుని తాలూకా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు 50 మందికి ప్రేమపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన వారందరికీ అభినందిస్తూ గౌరవ ప్రెస్కి కూడా అభినందిస్తూ ముగించుకుంటున్నాను. ధన్యవాదాలు. మురళీకి దాడులు, నా మీద దాడులు అవుతున్నాయండి. ఎవరు తప్పు చేసి వాళ్ళ మీద దాడులు అవుతున్నాయి. నిన్న చిన్నాడికి అరెస్ట్ చేశారు, మన చంద్రబాబుకి అరెస్ట్ చేశారు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద దాడులు ఉంటే ఆ దాడిలో తప్పు నిరూపణ అయితే దానికి తగినటువంటి పనిష్మెంట్ ఉంటుంది. అది నేను ఆహ్వానిస్తున్నాను. తప్పు చేసినప్పుడు తప్పుని ఎక్కడ కూడా ఖండించకూడదు. ఎవరు తప్పు చేసినా దానికి అతీతులు కారు. చంద్రబాబు నాయుడికి తప్పలేదు, అచ్చెన్నాయుడికి తప్పలేదు, ఇతరులకు కూడా తప్పదు. కనుక తప్పు చేయకుండా ఉండాలి, మంచి పాలన అందించాలి, పద్ధతిగా ఉండాలని అందరికీ తెలియజేస్తున్నాను. మురళి అయినా ఇంకొకరైనా అది అందరికీ సర్వసాధారణమే. థ్యాంక్ యూ.